మీరు వింటున్నారు మన ప్రజాపాలన విజయోత్సవ పాటలు. మరొక మంచి పాటతో స్వాగతం. మన మధ్యలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా నుండి కేటీకే టూయింగ్ లైన్ వరకు గల రోడ్డు విస్తరణ కార్యక్రమాల పనులకు శంకుస్థాపన చేస్తున్నటువంటి శుభ సందర్భంలో భూపాలపల్లి పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. దయచేసి అన్నిదా భవిష్యత్తు కార్యకర్తలు గణపూర్ మండలం వాళ్ళ ప్రజలు ఎవరైతున్నారో ప్రెస్ వాళ్లకు మరి కేటాయించినటువంటి సీట్లు ఇచ్చి సహకరించాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీలో కోరుతా ఉన్నాం. దాని అన్నిదా భవిష్యత్తు గణపూర్ మండలం వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నాం కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ఎవరు కూడా ప్రెస్ వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చోదని మనం చేస్తున్నాం. మహిళా సంఘాల వరకు 20,000 కోట్ల వంచన గృహాలు, మహిళా భద్రత కోసం అదేవిధంగా గృహాలలో వెలుగు నింపడానికి గృహజ్యోతి, ఆడపడుతున్న ఆనందాలు చూడ ఉచిత బస్ ప్రయాణం కొరకు మహాలక్ష్మి పథకం ఈ ప్రజాపాలన ప్రభుత్వంలోనే సాధ్యం. ఈ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు, గౌరవనీయులు, మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి మరియు బుద్ధిగా శ్రీధరబాబు గారికి, మన భూపాలపల్లి నియోజకవర్గ ముద్దు బిడ్డ ఆశాజ్యోతి, వీరలందర్ శీలి, పేదల పక్షపాతి, మన ఇంటిలో పెద్దన్న గంట సత్యన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉదయకాలం నుండి చక్కటి పాటలతో అలరించినటువంటి తెలంగాణ కళాసారథి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన మధ్యలోకి గౌరవనీయులు అతిథులు ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు. వారికి భూపాలపల్లి పట్టణ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఆటంకాలు ఎదురైనా అలుపు సలుపు లేకుండా జనము ఆనందమే తనకు సంతోషంగా నిలిచి ప్రజల మధ్య గెలిచి ప్రజా సేవకై తను సేవించి పరమావధిగా భావించి మన మధ్యలోకి ఇచ్చిస్తున్నటువంటి మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గంట సత్యన్న గారికి స్వాగతం సుస్వాగతం. తూర్పులో ఉదయించేది సూర్యుడు, ప్రజల గుండెల్లో నిలిచేది మన సత్యన్న గారికి స్వాగతం సుస్వాగతం. వైద్య నారాయణ హరి, మన వైద్య శాఖ మార్చులు శ్రీ దామోదర నరసింహ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణలో ఐటీ నోటి, భారతదేశంలో నేటి తెలంగాణ ఐటీ, ఈ ఐటీ మరియు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమల స్థాపన కొరకు కదిలిస్తుంటూ నిత్యము ప్రజల శ్రేయస్సు కోరుతున్నటువంటి మన మంత్రివర్యులు శ్రీధరబాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. స్వాగతం. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజా సేవకులు శ్రీ గంట సత్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ ఐటీ పరిశ్రమలు వాణిజ్యం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ గుద్దిల్ల శ్రీధరబాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతిథులు మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కావ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ తీన్వార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీ మల్సునాచారి గారు ఎమ్మెల్సీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్
చైర్మన్ శ్రీ ఐకా ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అతిథులు శ్రీ రాహుల్ శర్మ ఐఏఎస్ గారికి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీ అశోక్ గారు ముఖ్య అతిథులు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీమతి విజయలక్ష్మి గారు, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. గుంటూరు కిషోర్ గారు, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీమతి గుమ్మడి శ్రీదేవి గారు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కనబోయిన కుమార్ యాదవ్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గణపురం గారికి స్వాగతం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గంగ సత్యనారాయణ రెడ్డి గారు, పిఎస్సి చైర్మన్ చెల్పూర్ గారికి స్వాగతం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు సభ అధ్యక్షులు గౌరవ శ్రీ గంగ సత్యనారాయణ గారు మరియు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సంపల్లి నరసింహరావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్ దొంగులపల్లి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మిగిలిన వారందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా రాజేందర్ సమాన సార్కే తొందరగా ఇట్లా నువ్వు కమలాకర్ సార్కి ఇక ఆపాలే. ఎస్ఐ గారు చాలా ఆపండి దయచేసి. కమలాకర్ కలెక్టర్ గారు కూర్చోండి. కమలాకర్ ఎస్పీ గారు సార్ దయచేసి ఏంటి దయచేసి చాలా ఆలస్యమైంది. 11 గంటలకు మా ఆడబిడ్డలందరూ కూడా 11 గంటల నుంచి గౌరవనీయులు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజు నరసింహ గారి కొరకు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు గుద్దిల్లా శ్రీధర్ బాబు కొరకు వేచి ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి అన్నదమ్ములందరికీ, పత్రికా మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కనుక దయచేసి ఈరోజు మన ఆరాధ్య దైవం అనేటువంటి కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి 200 సంవత్సరాల నుంచి ఈరోజు ఎక్కడ కూడా గుట్టల మీద బోడుల మీద నరసింహస్వామి ఉంటాడు. కానీ భారతదేశంలో ఏకైక భూమి మీద వెలిసినటువంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 50 కోట్ల రూపాయలతో మన మంత్రులతో ఈరోజు శంకుస్థాపన చేసుకొని, అదేవిధంగా ఆయుష్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకొని, మెడికల్ కాలేజీ భవనాలకు 130 కోట్లతో శంకుస్థాపన చేసుకొని, మీరు ఆలస్యమైందని నేరుగా ఇక్కడికి రావచ్చి 4 కోట్ల రూపాయలతో అంబేద్కర్ నుంచి టూయింగ్ ట్రైన్ వరకు ఏదైతే సైడ్ లైన్ నిర్మాణం కొరకు 4 కోట్లతో ఈరోజు శంకుస్థాపన చేసుకొని, మిగతా 13 కోట్లతో 4th ఫ్లోర్ బిల్డింగ్ ఫౌండేషన్ ఉన్నది. మన ప్రభుత్వ హాస్పిటల్ రివ్యూ కూడా ఉంది. అది దీని తర్వాత తదనంతరం పెట్టుకుందామని ఈ యొక్క కార్యక్రమానికి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ యొక్క మరి మనకు మంజూరీ కొరకు ఇచ్చినటువంటి మన మంత్రివర్యులకు మీ అందరి తరఫున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది మారుమూల ప్రాంతం,
భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆయుష్ బిల్డింగ్ లో ఉన్నటువంటి బిల్డింగే గతంలో మంజూరు ఇచ్చారు, కానీ ఆ హాస్పిటల్లో సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కానీ డాక్టర్లను కానీ ఏ ఒక్క పోస్టు కూడా మంజూరీ మరి ఇవ్వలేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయుష్ బిల్డింగ్ లో ఈ రోజు 50 బెడెడ్ హాస్పిటల్ కు సంబంధించినటువంటి ఆయుష్ ఆయుర్వేదిక్ డాక్టర్లను కానీ అదేవిధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ అన్ని వసతులతో మరి పోస్టులు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా. అంతేకాదు మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం పిల్లలు ఈ రోజు 200 మందితో భారతదేశం నుంచి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వారికి ఈ రోజు హాస్టల్ ఫెసిలిటీ భవనాలకు 130 కోట్లతో శంకుస్థాపన చేశాం. అదేవిధంగా అక్కడ ప్లే గ్రౌండ్ కానీ బస్సులు కానీ అక్కడ ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ప్రొఫెసర్స్ ని కూడా మంజూరు ఇప్పించవలసిందిగా మీ ద్వారా మరి మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, మేము మంత్రి గారికి మా దగ్గర రావాలని కోరగానే ఈ రోజు గతంలో ఎంతో మంది స్వతంత్రం వచ్చిన కారణండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి కూడా మొగుళ్ళపల్లి మండలానికి అంబులెన్స్ లేదు. అదేవిధంగా మొన్న అడగగానే మొగుళ్ళపల్లి మండలానికి అంబులెన్స్ కూడా ఈ రోజు వారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. అంబులెన్స్ ఇచ్చినందుకు మరి మీ ద్వారా వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం సోదరులారా. అదేవిధంగా 1 బెడెడ్ హాస్పిటల్ ఉంది, తూటలేని తుపాకీ లెక్క ఉండే ఈ రోజు మన ప్రభుత్వం 2 కళ్ళ లెక్క విద్యలు వైద్యులు 2 కళ్ళ లెక్క ఆరోగ్యంగా మంచిగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు, బతకవచ్చని ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మంత్రుల సహకారంతో 203 పోస్టులను తీసుకొచ్చాం. ఇంకా కూడా ఖాళీగా ఉన్న యూరాలజీ కానీ నెఫ్రాలజీ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ అదేవిధంగా కార్డియా డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ వెంటిలేటర్లు కానీ పోస్ట్ మార్టంకు రోజు 4-5 మరి పోస్ట్ మార్టం శవాలు వస్తుంటాయి. ఆ పోస్ట్ మార్టంకు ఎవరైనా బంధువులు చుట్టాలు రావాలంటే ప్రైవేటులో 3,000 రూపాయలు ఏసీ మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఆ యొక్క ఏ పోస్ట్ మార్టం లో ఏసీ గదిని కూడా ఏర్పాటు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గౌరవనీయులు మంత్రి గారు ఇవన్నీ మంజూరు ఇవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా నేను 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా. ఈ రోజు చాలా పేద వర్గాలు ఉన్నాయి. మహారాష్ట్ర బ్రిడ్జి కూడా ఇది గోదావరి మీద అంకిసా నుంచి మహారాష్ట్ర నుంచి అనేక మంది వచ్చి ఎంజిఎం ను మరిపించే విధంగా రోజు వందలాది మంది పేషెంట్లు ఈ రోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. వారందరికీ కూడా వసతి కల్పించే విధంగా మంత్రి గారిని ఖాళీగా ఉన్న అవసరం ఉన్న పోస్టులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ చిట్యాల మండలం పాత బ్లాక్ అని ఆడ 4 మండలాల ప్రజలు పక్కనున్నటువంటి మండలాల ప్రజలు కూడా వస్తుంటారు. 17 పోస్టులు ఉంటే ఈ రోజు 3 మంది ఉన్నారు. మిగతా 14 మంది పోస్టులను ఖాళీలను నింపవలసిందిగా మీ ద్వారా వారిని సవినయంగా 2 చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నా సోదరులు. అంతేకాదు 102 రేగొండకు కనుపురానికి కావాలి. భూపాలపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ జిల్లా హాస్పిటల్ గా ఏర్పడాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ అదేవిధంగా ఇక్కడ కానీ గోర్కొత్తపల్లి మండలంలో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లను మరి మంజూరు ఇవ్వవలసిందిగా మంత్రి గారికి మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తున్నాం సోదరులు. అదేవిధంగా గోర్కొత్తపల్లి మండలం కొత్తగా ఏర్పడ్డది. అక్కడ కూడా ఒక 108 అంబులెన్స్ కూడా మంజూరు ఇవ్వవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా మరి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. మరి వైద్య అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కొత్త కాలేజీ 15 రోజుల క్రితమే ఇచ్చారు. ఆ నర్సింగ్ కాలేజీకి భవనానికి కూడా 26 కోట్లు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా మా భూపాలపల్లి జిల్లా నియోజకవర్గం తరఫున శిరస్సు మంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త కాలేజీకి అవసరం ఉన్నటువంటి ల్యాబ్ కానీ ఫర్నిచర్ కానీ వెంటనే
ఇవ్వవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయుష్ బిల్డింగ్ తో పాటు నేను చెప్పినటువంటి విషయాలు మీరు ఈ రోజు వైద్యము మరి పట్ల ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం చిత్తశుద్ధితో 203 పోస్టులు ఇవ్వడమే కాకుండా వైద్యం కొరకు సింగరేణి హాస్పిటల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు కూడా నింపాలని మన జిల్లా మంత్రి గారిని సింగరేణి సీఎండి ద్వారా కొత్తగూడెం సీఎంఓ ద్వారా నింపవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, ఇంకో ముఖ్యమైనటువంటి విషయాలున్నాయి. ఈ భూపాలపల్లిలో ఈ జిల్లా ఏర్పడ్డ కాలం నుండి 1000 మంది చనిపోయారు. బొగ్గు లారీలు, ఇసుక లారీలు, బూడిద లారీలు పిట్టల్లాగా ఎగిరిపోతున్నారు. మా జిల్లా మంత్రి గారికి మీ ద్వారా 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లికి రింగు రోడ్డును మంజూరు చేయించవలసిందిగా మరి మన జిల్లా మంత్రి వారిలో దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, మన ఎన్టీఆర్ గవర్నమెంట్ లో అప్పుడు మల్లంపల్లి కాడ DBM 38 కెనాల్ మంజూరు అయింది. టేకుమట్ల వరకు కాలువలు దగ్గర కానీ గత ప్రభుత్వంలో 200 కోట్లు 220 కోట్లు సిల్టీకే పెట్టి వాళ్ళ కడుపులు నింపుకున్నారు. కానీ ఆ యొక్క సిల్ట్ ద్వారా ప్రజలకు ఉపయోగపడలే. నేను మన శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాం, మరి ముఖ్యమంత్రిగా మరి అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అదేవిధంగా చెప్పి 320 కోట్లు మంజూరిస్తే మన రామప్ప నుంచి DBM 38 కెనాల్ కలిపితే గోరు కొత్తపల్లి, రేగొండ అదేవిధంగా టేకుమట్ల, చిట్యాల 4 మండలాలకు 44,700 ఎకరాలు నీళ్లు మారుతాయి. లేకపోతే పంటలు ఎండిపోతున్నాయి. మా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దయతో జిల్లా మంత్రి గారు మన అదేవిధంగా మన శ్రీధర్ బాబు గారు వెంటనే అది మంజూరు ఇప్పిస్తే ఈ వేసంగి పంటతో పాటు మన రాబోయే తరాలకు 100,000 సంవత్సరాలకు కూడా ఉపయోగపడుతుంది. వారు మంజూరు ఇప్పించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, రామప్ప నుంచి లిఫ్ట్ కనుక ఇస్తే భూపాలపల్లి మండలం, గణపురం మండలం 25 ఎకరాలు, ములుగు నియోజకవర్గం 8,000 ఎకరాలు, తాడిచెర్ల మండలం 800 ఎకరాలు, 50 35,000 ఎకరాలు మరి తరి పొలాలు అయ్యే అవకాశం ఉంది. అది కూడా 500 కోట్లతో ENC దగ్గర మంత్రి గారి దగ్గర ఫైనాన్స్ లో పెండింగ్ ఉంది. ఈ 3 పనులను దయచేసి మరి మన మంత్రి గారు ఇప్పించవలసిందిగా మీ ద్వారా 2 చేతులెత్తి వారిని విజ్ఞప్తి చేస్తున్నా. భూపాలపల్లి మున్సిపాలిటీ ఒక గ్రామం 600 ఓట్లతో ఉన్న ఈ గ్రామ పంచాయతీ నల్ల బంగారంతో బయటకు వచ్చి ఈ రోజు జినుకో సింగరేణితో అనేక నిధులు ఇచ్చి ఈ రోజు 60,000 ఓట్లు, 1,00,000 పాపులేషన్ తో భూపాలపల్లి మున్సిపాలిటీ హైదరాబాద్, రంగారెడ్డి మరి చుట్టుపక్కల గ్రామాల కంటే వరంగల్ కంటే మెరుగ్గా అభివృద్ధి దశలో మనం ఈ రోజు భూపాలపల్లి ఉంది. అలాంటి భూపాలపల్లికి మరి గల్లీల పంట సీసీ రోడ్లు కానీ, సైడ్ రైళ్లు కానీ, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కానీ లేక ఇబ్బంది అవుతున్నది. మరి MEUD ద్వారా మున్సిపల్ నిధుల నుంచి మన మంత్రి గారు ఒక 25 కోట్లు మంజూరు ఇప్పించవలసిందిగా వారిని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, దయచేసి ఈరోజు ఈ ప్రభుత్వం మీ ప్రజల ప్రభుత్వం, మీ ద్వారా మీ సేవకులం ఈ రోజు కడుపు కట్టుకొని మన ముఖ్యమంత్రి గారు మంత్రులు మేమందరం రోజుకు 18 గంటలు నిజాయితీగా పనిచేస్తున్నాం. అవినీతిని బొందబెడుతున్నాం. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిన నెలకు 6,500 కోట్లు అప్పు కడుతూ ఈ రోజు మా ఆడబిడ్డలందరికీ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచితంగా బస్సు ప్రయాణము కల్పించిన ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డల పేరు మీద 500 గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. అంతేకాదు ఈరోజు విద్యా కమిటీ చైర్మన్ గా మహిళలను మీ సేవా సెంటర్ గా అదేవిధంగా మహిళా క్యాటరింగ్ గా రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా 4.5 లక్షల ఇల్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున మహిళల పేరు మీదనే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అంతేకాదు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్థాయిలో మరి 120 కోట్లతో మన నియోజకవర్గానికి మరి గౌరవనీయులు మంత్రులు ముఖ్యమంత్రి సహకారంతో మనకి ఈ రోజు దళిత, గిరిజన, SC, BC సోషల్ వెల్ఫేర్ మరి యొక్క హాస్టల్ భవనాలు కూడా ఇచ్చారు. సోదరులారా, మీరు అందరూ ఆలోచన చేయండి.
ఇది ప్రజల ప్రభుత్వం. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీకి ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి నెహ్రూ కుటుంబం. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి 6 గ్యారెంటీ పథకాలు ఏవైతే చెప్పాలో ఈ రోజు ఆర్థికంగా మనం ఆరోగ్యకరంగా లేకుండా ఈ రోజు మనం 21,000 కోట్లు రైతులకు 2 లక్షల పంట రుణం మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి మీ సేవకులుగా పనిచేస్తున్నామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. సోదరులారా, రాబోయే 4 సంవత్సరాల్లో చెప్పిన ప్రతి మాటను అమలు చేసి తీరుతాం. ఆర్థిక వసతులు, వనరులను బట్టి మనము చెప్పిన మాట నిజాయితీతో ఈ పరిపాలన సాగిస్తాం. 2029 వరకు మనం ఈ రోజు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా తీసుకోకుండా ఈ భారతదేశం కొరకు నెహ్రూ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో సేవలు చేశారు. వారిని ప్రధానమంత్రిగా చేసుకునే దాకా మనందరం, మా ఆడబిడ్డలందరూ కూడా ఈ ప్రభుత్వానికి మీ దీవెనలో మీ ఆశీర్వాదం ఉండాలని 2 చేతులెత్తి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, మేము ఎమ్మెల్యేల మనకి విరమించలేం. నిజాయితీగా ఎవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారో మా యొక్క పోలీసులు, ఉద్యోగస్తులు ఖమ్మం జైల్లో పెట్టారు. నిజాయితీగా ఉంటారు. మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం, మీ ఎమ్మెల్యే పేదవాడి కష్టమే మీ అభివృద్ధి, ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం అని చెప్పా. ఈ మట్టిలో కలిసేదాకా ఈ 2 నా ఎజెండా అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, మీరందరూ ఈ నిండు మనసుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కులం పేరుతో, మతం పేరుతో, దేవుని పేరుతో ఓట్లు దండుకొని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఈ రోజు 11 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీరు ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంటికో ఉద్యోగం అని, ఊరికో ఉద్యోగం లేదు. దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి అని లేదు. పీజీ వరకు ఉచిత విద్యాన్ని చదివేయలేదు. నిరుద్యోగ భృతి లేదు. లక్ష మాఫీ అని 10 ఏళ్ళు గుంజుకొచ్చి మిత్తికే సరిపోయిన అసలు కానీ ఉన్నాయి. కానీ ఈరోజు అల్లుడు, కొడుకు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎండగడుతున్నారు. ప్రజలు గమనించాలి. మీరు న్యాయ నిర్ణేతలు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ దీవెనలు, మీ ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులను మీ ద్వారా ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారం.